సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే చాలా మందికి బీపీ, షుగర్, ఆస్తమా ఇటువంటి లాంగ్ రన్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంది ఏం చెప్తారంటే ఒక 4-5 ఇయర్స్ వెయిట్ చేయమంటారు కదా. బట్ 4-5 ఇయర్స్ వెయిట్ చేయలేదు, ఎందుకంటే హెల్త్ ఇష్యూ అనేది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి. మరి 4-5 సంవత్సరాల పాటు వెయిట్ చేయలేరు కాబట్టి అటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు, మరి అటువంటి వారికి మరి హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయంటారు? యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రోజు రోజుకి అవేర్నెస్ బాగా పెరుగుతుంది. మనకి 2000లో IRDA ఎప్పుడైతే ఫామ్ అయ్యి అందరికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎప్పుడైతే ఆహ్వానం పెరిగిందో మనకి జనరల్ గానే చాలా కంపెనీస్ ముందుకు వచ్చాయండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి 25 ఇయర్స్ దాకా హిస్టరీ ఉంది. చూసుకున్న చాలా కంపెనీస్ ఇన్సూరెన్స్ చేస్తున్నాయి. సో అసలు యాక్చువల్గా జనరల్గా ఏంటంటే ఒక వెయిటింగ్ పీరియడ్ ఎందుకు పెడతారంటే కంపెనీస్ లాస్లో పోకూడదు. IRDA అనేది ఏంటంటే కంపెనీస్కి ఆలోచించాలి, అటు ఇన్వెస్టర్స్కి ఆలోచించాలి. సో ఇద్దరికి మధ్యలో ఉండాలి కంపెనీగా. కాబట్టి ఇప్పుడు చాలా మంది మీరు అడిగి మంచి క్వశ్చన్, చాలా ఏదైనా దీర్ఘకాలికంగా PED అంటారు, అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, అంటే మనం పాలసీ తీసుకున్న టైంకే మన బాడీలో కనుక ఈ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే కనుక వాటి కోసం 4 ఇయర్స్ ఆగాలని చెప్తారు. సో అలాగే కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి, మనం 2 ఇయర్స్ ఎక్స్క్లూజన్ అంటాం. దానికంటే క్యాటరాక్ట్ కావచ్చు, నీ రీప్లేస్మెంట్ కావచ్చు, పైల్స్, థైరాయిడ్ ఇట్లాంటివి ఆపుతారు. సో ఇందులో ఏంటంటే మనకి వచ్చేసి ఈ కొత్తగా చాలా అవేర్నెస్ కూడా పెరుగుతుందో, పబ్లిక్ డిమాండ్ పెరుగుతుందో, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కొంచెం ముందుకు వస్తున్నాయి. ఎట్లా అంటే ABCD అంటారు. ABCD అంటే A అంటే ఆస్మా, B అంటే BP, C అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే గుండె సంబంధించింది, D అంటే డయాబెటిక్. సో ఈ ABCDని ఇప్పటి నుంచి కూడా కేవలం 30 డేస్ వెయిటింగ్ పీరియడ్తో మాత్రమే కవర్ చేయాలి అని కొన్ని కంపెనీస్ ముందుకు వచ్చాయి. సో వాటి కోసం కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుందండి. ఒక ఫస్ట్ 5 ఇయర్స్ మాత్రమే. మామూలు ప్రీమియం కంటే కూడా ఇది మనకి త్వరగా కవర్ కావాలి, ఈ 30 ఏవైతే 4 ఎలిమెంట్స్ ఉన్నాయో ABCD, ఇవి నాకు 30 డేస్కి కవర్ కావాలి అంటే మాత్రం కొంచెం స్వల్పంగా ప్రీమియం పెంచి కూడా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారండి. అలాగే కాదు, చాలా మంది ప్రీమియమ్స్ ఏంటంటే ప్రతి 5 ఇయర్స్ పెంచేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, అతనికి ఏంటంటే అతనికి ఆల్రెడీ కంపెనీలో ఒక పాలసీ ఉంది. మళ్ళీ ఏంటంటే ఆ కంపెనీలో పాలసీ ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలియదు. మన కంపెనీ మానేస్తే మళ్ళీ పాలసీ ఈ మధ్య ఒక పాలసీకి ఒక ఫ్యామిలీ కోసం మనం తీసి పెట్టుకుందాం అనుకుంటారు. కానీ వాళ్ళు తీసుకున్న 10 lakhs పాలసీ కావచ్చు, 15 lakhs పాలసీ కావచ్చు, ప్రతి 5 ఇయర్స్ కి కూడా ప్రీమియం పెరుగుతుంది. మార్కెట్ లో హాస్పిటల్ రేట్లు పెరగడం వల్ల పెరగచ్చు ఒక రీజన్. బ్లాక్ ఆఫ్ ఎవ్రీ 5 ఇయర్స్ కి కూడా పెంచుతూ ఉంటుంది కంపెనీ, ఎందుకంటే వాళ్ళ ఏజ్ పెరుగుతుంది కాబట్టి, రిస్క్ పెరుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు వచ్చిన కొత్త ఇన్సూరెన్స్ పాలసీస్ ఎలా ఉన్నాయంటే మీకు ఆ ప్రీమియం లాక్ అనేది ఇస్తున్నారు. అంటే మీరు ఏదైతే ఏ ఏజ్ లో అయితే చేరతారో ప్రీమియం తీసుకుంటున్నారో అప్పుడున్న ప్రీమియమే మీకు ఫస్ట్ క్లెయిమ్ వచ్చేంత వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్తున్నారు. అంటే ఈవెన్ మీ ఏజ్ మారినా కూడా ప్రీమియం మార్చరు. బయట మార్కెట్లో కూడా ప్రీమియం పెరిగినా మార్చరు. కేవలం ఒక క్లెయిమ్ చేస్తే, మీరు చిన్న క్లెయిమ్ చేసినా పెద్ద క్లెయిమ్ అయినా సరే, ఎప్పుడైనా క్లెయిమ్ చేస్తారో అప్పుడు మాత్రమే ప్రీమియమ్స్ మారుతాయని చెప్పి ఒక కొత్తది పట్టుకొస్తున్నారు. సో ఇట్లాంటి బెనిఫిట్స్ అన్ని కూడా మనకి కొత్తగా వచ్చే ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఉన్నాయండి. సో కొంతమంది మన దగ్గర సీనియర్ సిటిజన్స్ వస్తారు, ఆల్రెడీ వాళ్ళకి 70 ఏళ్ళు ఉన్నాయి, 65 ఏళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఒక 10 lakhs పాలసీ తీసుకుందాం, 20 lakhs పాలసీ తీసుకుందాం అనుకున్నా కూడా చూస్తే ప్రీమియం దగ్గర ₹1,00,000 ఉందండి. వాళ్ళు అనే క్వశ్చన్ ఏంటంటే, మీరు 10 లక్షల పాలసీకి నా వయసుకి 65 సంవత్సరాలు ఉన్నాయి, ఒప్పుకుంటాను, ₹1,00,000 ప్రీమియం అడుగుతున్నారు, 10 సంవత్సరాలు నేనే కడతా కదా 10 లక్షలు, మీరు నాకు ఇచ్చేది ఏంటి, బెనిఫిట్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. సో అట్లాంటి వాళ్ళ కోసం కూడా ఏంటంటే కేవలం ఒక 50,000 కోపే పెట్టుకుంటే, అంటే ఒకవేళ ఏదైనా క్లైమ్ వస్తే అందులో ₹50,000 నేను భరిస్తాను కనుక ఒప్పందం కుదుర్చుకుంటే వెంటనే ప్రీమియంలో రాయితీ ఇస్తున్నారండి. కట్టాల్సిన ₹1,00,000 ప్రీమియం కాస్త 50,000 అయిపోతుంది అనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా జనాల పబ్లిక్ ఇంకా అవేర్నెస్ లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మారుతుంది రాబోయే రోజుల్లో. బాగా మనకి చూడండి, బాగా అవేర్నెస్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే డిమాండ్ కూడా పెరుగుతుంది. సో చాలా కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నాయి. ఏ విధంగా అయితే మనం కస్టమర్స్ బెనిఫిట్ చేయాలి, ఏ విధంగా అయితే అదర్ కాంపిటేటర్ కంటే మనం బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సర్వీస్ ఓరియంటేషన్ లో కూడా చాలా మంచి మార్పులు అయితే వస్తున్నాయి. సో మనకి కాల్ బ్యాక్, ఇప్పుడు చూడండి క్యాష్లెస్ అన్ని కూడా కార్డు ఉంటే చాలు క్యాష్లెస్ కింద వస్తున్నాయి. సో ఇట్లాంటి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తూ కూడా ఇందాక అడిగినట్టు చాలా ఏదైతే PED ఉందో, బాడీలో ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉన్నాయో అవి కూడా తక్కువ టైం నుంచి కవరేజ్ మొదలు పెట్టడం, అలాగే ప్రీమియం డిస్కౌంట్స్ ఇవ్వటం, అలాగే మీరు చూస్తే ప్రీమియం పెరగకుండా ఏజ్ లాక్ ఇవ్వడం. సో ఇట్లాంటివన్నీ కూడా చాలా ఆప్షన్స్ అయితే వస్తున్నాయండి. సో ఒక మంచి అడ్వైజర్ సంపాదించి కనుక బెస్ట్ బెనిఫిట్స్ ఉన్న పాలసీ కనుక మీరు తీసుకుంటే మాత్రం మీకు బాగుంటుందని చెప్తున్నాను.
సో ఇదండి హెల్త్ ఇన్సూరెన్స్ లో చాలా చాలా మంచి మార్పులు వస్తున్నాయి. పీఈడీస్ కి నుంచి మనం 4 days వెయిట్ చేయక్కర్లేదు, కేవలం 30 days వెయిట్ చేసి మాత్రమే మనం క్లెయిమ్ తీసుకోవచ్చు అని చెప్తున్నాను. అలాగే మనకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కింద సెక్షన్ 80D కింద కూడా మనకి ఇందులో అమలు అవుతుందండి. ఇప్పుడు చాలా మందికి ట్యాక్స్ చాలా ఎగ్జామ్షన్స్ వస్తున్నాయి కొత్త బడ్జెట్ ద్వారా, సో ఇది కూడా అమల్లో ఉంటుంది. అలాగే హెల్త్ చెకప్స్ కూడా ఇస్తారండి. చాలా మంది అనుకుంటారు మనం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతూనే ఉంటాం, ఊరికి మనకి ఏం బెనిఫిట్ రాదు అనుకుంటాము. సో అలాంటి వాళ్ళు కూడా హెల్త్ బెనిఫిట్స్ కింద కూడా మనకి చాలా ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో మనం హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. సో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లో మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటున్నాయండి, మనకు తెలిసిందే. ఎందుకంటే వాళ్ళు రేపు హాస్పిటల్ రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు మేము 2000లో 50,000 పాలసీ అంటే చాలా పెద్ద పాలసీ అనుకునేవాళ్ళం. ఇవాళ 50,000 కాదు, 5 lakhs పాలసీ కూడా చిన్న పాలసీ కింద కనిపిస్తుంది. ఇంకా రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల, రూపాయి వాల్యూ డిప్రిషియేట్ అవడం వల్ల ఫ్యూచర్ లో మనకి 25 lakhs పాలసీ లేనిదే మనకు కనవసరం కష్టం అనిపిస్తుంది. సో ఇట్లాంటి టైంలో కనుక హై సమ్ ఇష్యూడ్ కావాలి, అలాగే ప్రీమియం తక్కువ ఉండాలి అంటే మాత్రం కనుక ప్రీమియం డిస్కౌంట్ పాలసీ తీసుకోవచ్చు. సో ఈవెన్ మెటర్నిటీ కవర్ అండి, చాలా మందికి ఇవాళ యంగ్ ఉమెన్ ఉంటున్నారు, వర్కింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళు కూడా ఏదైనా రాబోయే రోజుల్లో మ్యారేజ్ అయిన తర్వాత మెటర్నిటీ కవరేజ్ కావాలన్నా కూడా మనకి 1 year లో మెటర్నిటీ కవర్ అయ్యే పాలసీస్ ఉంటాయి. 2 years లో చూడండి, మెటర్నిటీ కవర్ అనగానే ఓన్లీ గ్రూప్ ఇన్సూరెన్స్ లో సాధ్యం అవుతుంది. ఎవరైతే కార్పొరేట్ కంపెనీస్ లో పనిచేస్తారో అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఆ కంపెనీ జాయిన్ అవ్వగానే విత్ ఇన్ 6 months లోనే మెటర్నిటీ కవరేజ్ అనేది వస్తుంది. కానీ అదర్ దాన్ దట్ కనుక సొంతంగా మనం పాలసీ తీసుకుంటే మాత్రం కంపల్సరీగా 2 years వెయిట్ చేయాలంటారు, 1 year వెయిట్ చేయాలంటారు. సో అట్లాంటి కవరేజెస్ కూడా తక్కువ షార్ట్ టర్మ్ లోనే మనకి అందుబాటులో ఉన్నాయి. సో అన్ని బెనిఫిట్స్ ఉన్న పాలసీస్ కనుక మనం అవేర్నెస్ తెలుసుకుంటే చేస్తే మాత్రం మంచి లాభదాయకంగా ఉంటుందండి, మంచి పాలసీస్ తీసుకోవచ్చు. సో మన ఎప్పుడైతే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాపర్ గా ఉందో మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని సేవ్ అవుతాయి. చాలా మంది సేవ్ చేస్తారు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు. కానీ ఏదైనా పెద్ద ఇష్యూ వచ్చిందంటే మాత్రం, హెల్త్ ఇష్యూ వచ్చిందంటే మాత్రం మొన్న సేవింగ్స్ అన్ని కూడా పోతాయి. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఒక ప్రొటెక్షన్ గా ఉంటుంది కాబట్టి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ విత్ హై సమ్ ఇష్యూడ్ తీసుకోండి, విత్ లో ప్రీమియం తీసుకోండి. మనకి జబ్బులు చిల్లుపడకుండా ఉంటుంది, ప్రొటెక్షన్ కూడా ఉంటుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.